హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. సాలరీడ్ ఎంప్లాయీస్కి సెక్షన్ 80Cలో 1.5 ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే ఈ 1.5 ల్యాక్స్ సేవ్ చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిస్క్ ఉంటుంది అండ్ మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే 10 ల్యాక్స్ పర్ యానం ఇన్కమ్ ఉన్నవాళ్ళు జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యాజ్ పర్ సెక్షన్ 80C మనం ఎవ్రీ ఇయర్ 1.5 ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ వచ్చేసరికి చాలామంది కంగారులో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అండ్ యావరేజ్గా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి 5 ఇయర్ లాక్-ఇన్ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డిసిషన్ రాంగ్ అని తెలిసినా సరే చేయడానికి ఏమి ఉండదు. ఇష్టం లేకపోయినా సరే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలి 5 ఇయర్స్ వరకు. మనకి సెక్షన్ 80Cలో ట్యాక్స్ సేవింగ్కి యూజ్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో మనకి 7.10% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అండ్ రిస్క్ చాలా తక్కువ. గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో గవర్నమెంట్ బ్యాకప్ ఉంది కాబట్టి రిస్క్ అనేది ఏమి ఉండదు. కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ అండ్ 7.10% రిటర్న్స్ వస్తున్నాయి. ఇందులో లాక్-ఇన్ 15 ఇయర్స్ ఉంటుంది. సో మీరు కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 ఇయర్స్ వరకు మీ మనీ మీరు తీసుకోలేరు. రిటర్న్స్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. వచ్చిన రిటర్న్స్ మీద మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఎవ్రీ ఇయర్ 1.5 ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంటుంది అండ్ ఆ 1.5 ల్యాక్ మీరు కంప్లీట్గా సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు. అందరికీ అవైలబుల్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ సుకన్య సమృద్ధి యోజన. మీకు కానీ 10 ఇయర్స్ ఏజ్ లోపు అమ్మాయి ఉన్నట్టయితే మీరు తన పేరు మీద సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అండ్ ఎవ్రీ ఇయర్ 1.5 ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేయొచ్చు. 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది యాజ్ ఆఫ్ టుడే సుకన్య సమృద్ధి యోజనకి. అండ్ రిస్క్ కంప్లీట్లీ జీరో ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా గవర్నమెంట్ బ్యాకప్ చేసే ఇన్వెస్ట్మెంట్. సో రిస్క్ అనేది ఏమి ఉండదు. అండ్ లాక్-ఇన్ 21 ఇయర్స్ ఉంటుంది అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్స్ కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. నెక్స్ట్ది పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, NSC అంటారు. ఈ ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. 6.80% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ రిస్క్ కంప్లీట్లీ లో, ఎందుకంటే ఇది కూడా గవర్నమెంట్ బ్యాకప్ చేసే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. అండ్ 5 ఇయర్స్ లాక్-ఇన్ ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్కి. 5 ఇయర్స్ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ప్లస్ రిటర్న్స్ రెండు కలిపి ఇచ్చేస్తారు అండ్ మీకు వచ్చిన రిటర్న్స్ మీద మీరు ట్యాక్స్ పే చేయాలి. రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ కాదు. సో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంటే. ఇన్ కేస్ మీరు కానీ 15 ఇయర్స్ 21 ఇయర్స్ కాకుండా తక్కువ టైం ఫ్రేమ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేయాలనుకుంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ మంచివే. నెక్స్ట్ది 5 ఇయర్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ప్రతి 5 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ ఉండదు. ఓన్లీ కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఈ ఆఫర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ అయితే SBIలో ఉంటుంది. SBIలో మీరు కానీ 5 ఇయర్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీరు సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు. ప్రజెంట్ SBIలో 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్కి 5.6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అండ్ రిస్క్ కంప్లీట్లీ లో, ఎందుకంటే SBI బ్యాంక్ కాబట్టి రిస్క్ అనేది ఏమి ఉండదు. అండ్ 5 ఇయర్స్ లాక్-ఇన్ ఉంటుంది. రిటర్న్స్ మీద ట్యాక్స్ కూడా పడుతుంది. సో 5 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. రెండు గవర్నమెంట్ బ్యాకప్ ఇన్వెస్ట్మెంట్సే, కానీ పోస్ట్ ఆఫీస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. లాక్-ఇన్ కూడా 5 ఇయర్సే రెండింటికినా. ఫిఫ్త్ది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. మీరు టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, యూలిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మనీ బ్యాక్ పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, హోల్ లైఫ్ పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు అండ్ 1.5 ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది దీని మీద. 2016లో ఒక ఫేమస్ కంపెనీ ప్రతి ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకొచ్చి అసలు ఒక ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ అప్పుడు ఎంత రిటర్న్స్ ఇస్తుందని చెప్పి రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో యావరేజ్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ లెస్ దెన్ 4.4% రిటర్న్స్ ఇస్తుందని తెలిసింది. సో మీరు కానీ ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ పాలసీ బై చేసినట్టయితే మీరు invest.inలో రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత రిటర్న్స్ వస్తాయని. సపరేట్గా ఎవరు చెప్పక్కర్లేదు. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ మీరు ప్రీమియమ్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది పాలసీ మంచిదా కాదా అని. నా వరకు రిటర్న్స్ కోసం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా వరస్ట్ డిసిషన్. ఎందుకు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారంటే మీరు ఐదర్ సాలరీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది. వన్స్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంది అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు.
జీవన్ ఉమంగ్, జీవన్ ఆనంద్, ఎల్ఐసి చిల్డ్రన్ బెనిఫిట్స్ ప్లాన్స్, ఎస్బీఐ చిల్డ్రన్ ప్లాన్స్, యూలీప్స్ ఆర్ హెచ్డిఎఫ్సి సంచయ్ ప్లాన్ ఇలాంటివి ఏం తీసుకున్నా సరే మీకు రిటర్న్స్ లెస్ దెన్ 5.5% వస్తాయి. 5.5% అంటే ఇన్ఫ్లేషన్ కంటే చాలా తక్కువ అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంటే 1.5% తక్కువ. బట్ మీరు అనుకోవచ్చు మీకు రిటర్న్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా వస్తుంది కదా, సో ఆ రకంగా అయినా ప్రోడక్ట్ మంచిది అని. ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్ అయిన ఇన్సూరెన్స్ పాలసీస్లో మీకు 10 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు మీకు. సపోజ్ మీ ఏజ్ 35 years అనుకోండి అండ్ మీకు జాబ్ కానీ బిజినెస్ కానీ ఉంది కాబట్టి మీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంది. సో మీకు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్కి ఎవ్రీ ఇయర్ 15,000 ప్రీమియం అవుతుంది. అండ్ మీరు కానీ రిమైనింగ్ 85,000ని నెక్స్ట్ 25 yearsకి అంటే మీకు 60 years ఏజ్ వచ్చే వరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు టోటల్ 58,41,000 ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి మీ రిటైర్మెంట్ అయ్యేసరికి. సో ఇప్పుడు మీ దగ్గర 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మీకు కానీ అన్ఫార్చునేట్గా ఏదైనా అయితే మీ ఫ్యామిలీకి ఆ 1 crore వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు కానీ రిటైర్మెంట్ వరకు సర్వైవ్ అయ్యారు అంటే మీకు 58,41,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. కానీ అదే 1 lakh కానీ మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే 36.68 lakhs వస్తుంది. ఎల్ఐసి 921 మనీ బ్యాక్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే 35 lakhs వస్తుంది. అండ్ చిల్డ్రన్స్ రిలేటెడ్ మనీ బ్యాక్ పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 49 lakhs వస్తుంది. అండ్ 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. సో ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రోజు బెటర్ రిటర్న్స్ రావు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంటే తక్కువ రిటర్న్సే వస్తాయి. సో అందుకు ఇన్సూరెన్స్ నేను వరస్ట్ అన్నాను. అండ్ ఫైనల్లీ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్, ఇందులో మీకు 3 years లాక్-ఇన్ ఉంటుంది అండ్ రిటర్న్స్ 12% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, మీకు మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు కానీ హై రిస్క్ టేకర్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. బట్ ఎనీ హౌ మీకు కానీ హై రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే లేదు. అండ్ రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ కాదు. సో ఇవి సెక్షన్ 80Cలో ఉండే ఇన్వెస్ట్మెంట్స్. మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అండ్ రిటర్న్స్ గ్యారంటీడ్గా కావాలి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కానీ 10 ఏళ్ల లోపు ఆడపిల్ల ఉన్నట్టయితే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ మీకు గ్యారంటీ రిటర్న్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్కి కావాలి అంటే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు బెటర్ రిటర్న్స్ కావాలి, రిస్క్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీకు కానీ ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు అంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ రిమైనింగ్ మనీతో మీ రిస్క్ తగ్గట్టు ఈ ప్రోడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది 80C కోసం. అలాగే సెక్షన్ 80Dలో ఇంకో 1 lakh వరకు మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్కి తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 1 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీ ఏజ్ అండ్ మీ పేరెంట్స్ ఏజ్ కానీ లెస్ దెన్ 60 years అయినట్టయితే మీకు 25,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది అండ్ మీ పేరెంట్స్కి 25,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో టోటల్ 50,000 వరకు మీరు ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ సెక్షన్ 80D. అండ్ ఇన్ కేస్ మీ ఏజ్ కానీ లెస్ దెన్ 60 ఉండి మీ పేరెంట్స్ ఏజ్ కానీ అబోవ్ 60 అయినట్టయితే మీరు 25,000 వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు అండ్ మీ పేరెంట్స్కి అయ్యే ప్రీమియం మీద అప్ టు 50,000 వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు. సో టోటల్ 75,000 వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు ఇన్ కేస్ పేరెంట్స్ ఏజ్ కానీ అబోవ్ 60 అయితే. అండ్ ఒకవేళ మీ ఏజ్ అండ్ మీ పేరెంట్స్ ఏజ్ ఇద్దరిది అబోవ్ 60 అయినట్టయితే మీ ఫ్యామిలీకి 50,000 వరకు ప్రీమియం చూపించుకోవచ్చు మీరు అండ్ మీ పేరెంట్స్కి 50,000 వరకు ప్రీమియం చూపించుకోవచ్చు ట్యాక్స్ సేవింగ్లో. సో టోటల్ 1 lakh వరకు మీరు యాజ్ పర్ సెక్షన్ 80D ట్యాక్స్ సేవింగ్కి యూజ్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. సో సెక్షన్ 80Cలో 1.5 lakh వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు అండ్ సెక్షన్ 80Dలో 1 lakh వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు. సో టోటల్ 2.5 lakhs వరకు ఇక్కడ ట్యాక్స్ సేవ్ అయింది మనకి. అండ్ యాజ్ పర్ సెక్షన్ 80CCD ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 50,000 వరకు ట్యాక్స్ సేవింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ సెక్షన్. 80C అండ్ 80D కాకుండా యాజ్ పర్ సెక్షన్ 80CCD ఎన్పిఎస్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని అప్ టు 50,000 వరకు ట్యాక్స్ సేవింగ్కి చూపించుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా గవర్నమెంట్ బ్యాకప్ ఇన్వెస్ట్మెంటే, సో ఎలాంటి రిస్క్ అనేది లేదు. ఇందులో మీకు 60 years ఏజ్ వచ్చే వరకు మనీ తీసుకోవడం కావదు, 60 years తర్వాతే మీరు మనీ తీసుకోగలరు. అండ్ ఎవ్రీ ఇయర్ అప్ టు 50,000 వరకు మీరు ట్యాక్స్ చూపించుకోవచ్చు. సో 80C, 80D అండ్ 80CCD కలిపి టోటల్ 3 lakhs అయింది. అండ్ మీకు కానీ హోమ్ లోన్ ఉన్నట్టయితే టోటల్ 5 lakhs వరకు మీరు ట్యాక్స్ సేవింగ్కి యూజ్ చేసుకోవచ్చు హోమ్ లోన్ని.
హోమ్ లోన్ ఈఎంఐ మనకి 3 సెక్షన్స్లోకి డివైడ్ అవుతుంది. ఒకటి ఏటీసీ, ఇంకొకటి 24B అండ్ ఇంకొకటి ఏటీఈఈఏ. హోమ్ లోన్లో మనం ఈఎంఐ పే చేస్తాం. ఈఎంఐలో కొంత పార్ట్ ఇంట్రెస్ట్కి వెళ్తుంది అండ్ కొంత పార్ట్ ప్రిన్సిపల్కి వెళ్తుంది. యాజ్ పర్ సెక్షన్ ఏటీసీ, హోమ్ లోన్ ఈఎంఐలో ఏదైతే ప్రిన్సిపల్ పోర్షన్ ఉందో ఆ అమౌంట్ మనం ట్యాక్స్ సేవింగ్కి చూపించుకోవచ్చు. అండర్ సెక్షన్ ఏటీసీ మనం ట్యాక్స్ సేవింగ్కి చూపించుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు కానీ హోమ్ లోన్ ఉన్నట్టయితే ముందుగా మనం డిస్కస్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవి అవసరం లేదు. హోమ్ లోన్ ఈఎంఐలో ప్రిన్సిపల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెక్షన్ ఏటీసీలో చూపించుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఇయర్లో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి మనకి. మనం ఏదైనా ప్రాపర్టీ కానీ లేదా ఫ్లాట్ కానీ కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా అవుతుంది మనకి. సో ఈ ఎక్స్పెన్స్ కూడా మీరు సెక్షన్ ఏటీసీలో చూపించుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈఎంఐలో మనం ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. ఇనీషియల్గా మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐలో ఇంట్రెస్ట్ పోర్షనే ఎక్కువ ఉంటుంది. సో యాజ్ పర్ సెక్షన్ 24B మీరు ఎవ్రీ ఇయర్ 2 lakhs వరకు హోమ్ లోన్లో ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాక్స్ సేవింగ్కి చూపించుకోవచ్చు. సపోజ్ మీ హోమ్ లోన్ ఈఎంఐ 20,000 అనుకోండి పర్ మంత్. 20,000లో 13,000 మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టయితే 13,000 ఇంటూ 12 టోటల్ 1.56 lakhs వరకు మీరు సెక్షన్ 24Bలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగా అప్ టు 2 lakhs వరకు మీరు చూపించుకోవచ్చు సెక్షన్ 24Bలోని. అండ్ ఇది కాకుండా యాజ్ పర్ సెక్షన్ ఏటీఈఈఏ మీరు ఇంకో 1.5 lakhs ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 45 lakhsకి హోమ్ లోన్ పెట్టారు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అనుకుందాం అండ్ 10 yearsకి మీరు లోన్ పెట్టారు. సో మీరు 56,278 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. అండ్ ఫస్ట్ ఇయర్లోనే మీరు అప్రాక్సిమేట్లీ 3 lakhs వరకు ఇంట్రెస్టే పే చేస్తారు. ఈ 56,278 ఈఎంఐలో మోర్ దెన్ 25,000 మీకు ఇంట్రెస్ట్ పేమెంట్కే పోతుంది. సో టోటల్ 3 lakhs అవుతుంది ఇంట్రెస్ట్ పేమెంట్. యాజ్ పర్ సెక్షన్ 24B ఇంట్రెస్ట్ పేమెంట్ మీద మనం 2 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో 1 lakh మిగిలిపోతుంది. ఆ 1 lakh మనం సెక్షన్ 84EEAలో చూపించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సెక్షన్ 84EEAలో అందరూ ఎలిజిబుల్ కాదు, ఓన్లీ కొంతమంది ఎలిజిబుల్. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు ఈ సెక్షన్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. కండిషన్ ఏంటి అంటే హోమ్ లోన్ March 31, 2022లోపు తీసుకోవాలి. అండ్ మీరు ఫస్ట్ టైం హోమ్ బయర్ అయి ఉండాలి. ఫస్ట్ టైం హోమ్ బయర్ అని ఎలా తెలుస్తుంది అంటే మీ పేరు మీద ఎలాంటి హోమ్ లోన్స్ ఉండకూడదు అప్పటి వరకు. అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ 45 lakhs లేదంటే అంతకంటే తక్కువకి అయి ఉండాలి. మోర్ దెన్ 45 lakhsకి అయి ఉండకూడదు. మీరు ప్రాపర్టీ ఎంతకైనా సరే కొని ఉండొచ్చు, కానీ అఫీషియల్గా ఎంతకైతే రిజిస్టర్ చేశారో ఆ అమౌంటే ఇక్కడ లెక్కలోకి వస్తుంది. సో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ లెస్ దెన్ 45 lakhs ఉండాలి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ ప్రాపర్టీ కానీ మెట్రో సిటీస్లో ఉన్నట్టయితే లెస్ దెన్ 645 SFT ఉండాలి. అండ్ మెట్రో సిటీ కాకపోతే 968 SFT ఉండాలి. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం హోమ్ బయర్ అయినా, ప్రాపర్టీ వాల్యూ లెస్ దెన్ 45 lakhs అయినా, ప్రాపర్టీ సైజ్ కానీ మోర్ దెన్ 968 SFT ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. సో మీరు కానీ లెస్ దెన్ 960 SFT ఫ్లాట్ కొన్నారు అండ్ ఫస్ట్ టైం హోమ్ బయర్ అయి ఉన్నారు అంటే మీరు ఓన్లీ హోమ్ లోన్ యూస్ చేసుకొని 5 lakhs వరకు ట్యాక్స్ క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ ఏటీసీ, సెక్షన్ 24B అండ్ ఏటీఈఈఏ ప్రకారం మీరు 5 lakhs వరకు హోమ్ లోన్ యూస్ చేసుకొని ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో మీ శాలరీ కానీ 10 lakhs per year అయినట్టయితే హోమ్ లోన్ మీదే మీకు 5 lakhs సేవ్ అవుతుంది. సో రిమైనింగ్ 5 lakhs మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు కానీ సెక్షన్ 80EEAకి ఎలిజిబుల్ కాదు అనుకున్నా సెక్షన్ 80Dలో మీరు 1 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎన్పిఎస్లో అడిషనల్గా ఇంకో 50,000 ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో మీకు 80EEAలో మిస్ అయిన బెనిఫిట్స్ ఎన్పిఎస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది కాబట్టి మీ శాలరీ కానీ అప్ టు 10 lakhs అయినట్టయితే మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు ఈ సెక్షన్స్ యూజ్ చేసుకుంటే. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.